హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్త స్వీట్ ఫుడ్. తక్కువ పప్పుతో చాలా కమ్మగా ఉండే పప్పుచారు, రసం పొడి లేదనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పప్పుచారుతోనే మొత్తం అన్నం తినేయచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్లో జస్ట్ ఒక పిరికడ కంటే కొద్ది ఎక్కువ తీసుకున్నాను అంతేనండి. శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకున్నాను. చిన్న సైజులో ఉన్న బాగా పండిన టమోటాలను అయితే ఒక 4 శుభ్రంగా కడిగి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఇంకా పసుపు కూడా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, సిమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతలోపు నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో జీలకర్ర, మిరియాలు, ఒక్క లవంగం వేసుకొని జస్ట్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆయిల్ అయితే అవసరం లేదు. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత చిన్న రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి, మీ దగ్గర మెంతి పొడి లేదనుకోండి మెంతులు వేయించుకోండి స్టార్టింగ్లోనే. కొద్దిగా కారం కూడా వేసుకొని అన్నింటినీ బాగా కలిసేలాగా ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏందబ్బా పప్పుచారు అంటుంది, 2 వెల్లుల్లి వేస్తుంది అనుకుంటున్నారా? తర్వాత చెప్తానండి. ఈ వెల్లుల్లి దంచేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అంతలోపు చూడండి మన పప్పు కూడా ఉడికిపోయింది. మొత్తం విజిల్ తీసేసిన తర్వాత ఈ విధంగా మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా పప్పు టమాటాలు మొత్తం మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇందులో చింతపండు ఉంది కదండి, ఇందులో గుజ్జు కూడా తీసేసుకొని మనకు పులుపు సరిపడినంత వేసుకోవాలి. పులుపు అనేది మన ఇష్టం అండి. కొందరైతే ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. దాని తగ్గట్టు మీరు పులుపు సరిపడినంత వేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నింటినీ ఒక గిన్నెలో అయితే తీసేసుకున్నానండి. స్టీల్ గిన్నెలో తీసేసుకొని ఇంకా కొద్దిగా బెల్లం పొడి, ఇంకా ఉప్పు సరిపడినంత వేసుకున్న తర్వాత సరిపడినన్ని నీళ్ళు కూడా పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసి ఈ విధంగా చూడండి స్టవ్ మీద మనం సిమ్లో పెట్టుకొని ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈ పప్పుచారు మొత్తం ఈ విధంగా ఉడికిన తర్వాత మనమైతే పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో అయితే ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్ వేశాను. వేడైన తర్వాత సన్నావాలు, ఇంకా పెద్ద ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు కూడా వేసేసుకొని కొద్దిగా చిటపట్లాడిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 3 ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డలు కాడలు కూడా వేసుకోవాలి. అవే అండి వెల్లుల్లి కాడలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పప్పుచారుకి. తప్పకుండా ట్రై చేయండి మీ దగ్గర ఉంటే. ఇంకా కొత్తిమీర కూడా చివరిగా వేసేసుకొని కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుచారును కూడా ఈ తిరువాతలో పోసేసుకోవాలి. వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. లేదంటే ఉడికిందనుకోండి మన చారు అనేది రుచి అంత బాగుండదు. వెంటనే ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే పప్పుచారు వడియాలతో కానీ, అప్పలాలతో కానీ, మిక్చర్తో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే పల్లీలతో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో, మీ పిల్లలు మీ ఇంట్లో అందరూ ఎలా ఇష్టపడి తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.